హాయ్ హలో వెల్కమ్ టు యోగ సూత్ర. ఈరోజు మన యోగ సూత్రాలో కృష్ణ గారు ఏ ఆసనం నేర్పించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు యోగ దండాసనము. యోగ దండాసనం మనము ఈ బోల్సర్ సహాయంతో చేయబోతున్నాము. యోగ దండాసనము ఒక డీప్ అంటే చాలా డీప్ నడుముకి సంబంధించిన ఆసనము. ఈ నడుముకు సంబంధించిన ఆసనము మనము ఒకవేళ బాగా వార్మప్ చేయకుండా ఆసనం చేసినట్టు అయితే మన నడుములలో తొడలలో ఉండే కండరాలు గాయాలవ్వచ్చు. ఫ్లెక్సిబిలిటీ రావడానికి మనము నెమ్మదిగా ప్రయత్నిస్తూ ఉండాలి. అలానే కానీ ఒకటేసారి మన శరీరాన్ని మనము తిప్పుతూ మడత పెడుతూ ఆసనాలు చేసినట్టయితే మనకు హాని కూడా కలగవచ్చు. ముందుగా మనము ఫార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనంలో వెళ్దాము. బోల్స్టర్ నుంచి కింద కూర్చొని పాదాలని మనము బద్ధకోణాసనంలో పెట్టాలి. బద్ధకోణాసనంలో కాళ్ళని మనము బాగా కదిలించుతాము. వీపుని నిటారుగా చేస్తూ మనము కాళ్ళని బాగా కదిలించాలి. దాని తర్వాత మనము రెండు మోకాళ్ళని ఇలా కుడివైపు ఎడమవైపు చేయవచ్చు. అలానే పాదాలని కొద్దిగా దూరంగా చేసి కూడా ఈ విధంగా చేయవచ్చు. దీని తర్వాత మనము మాలాసనంలో వెళ్ళి కూర్చోవాలి. మాలాసనంలో కూడా కొంత సమయం పాటు మనము శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నడుములలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కూర్చోవాలి. వీపుని నిటారుగా చేయండి. బ్యాలెన్స్ తప్పకుండా చూడండి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత మనము అధోష్ముఖ శ్వానాసనంలో వెళ్ళి అక్కడి నుంచి పృష్ఠాసనం చేద్దాము. ఇక్కడి నుంచి ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చేసి ఇలా పృష్ఠాసనం చేద్దాము. ముందు పృష్ఠాసనంలో చేతులపై ఉంటూ దాని తర్వాత మోచేతులపై వెళ్ళండి. దాని తర్వాత వెనకాల కాలుని కూడా పైకి లేపి పృష్ఠాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. మోకాల్ని కింద పెట్టేసి రెండో వైపు కూడా ఇదే పృష్ఠాసనంలో ఉండాలి. తొడ లోపటి భాగము బయటి భాగము నడుము భాగంలో ఉండే కండరాలపై ఈ యొక్క పృష్ఠాసనము అతి ఇంటెన్స్గా మనకు స్ట్రెచ్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మోచేతులపై వెళ్ళిపోయి కుడి కాలు ఎడమ నడుములో ఎలా అనిపిస్తుందో గమనించండి. కావాలంటే ఈ విధంగా పైకి కూడా వెళ్ళవచ్చు. కొంత సమయం పాటు ఇక్కడ ఇలానే ఉండండి. దాని తర్వాత మనము ఆసనం నుంచి బయటికి వెళ్ళవచ్చు. ఇక మనము నెమ్మదిగా కూర్చొని వీపుని వార్మప్ చేసుకోవాలి. వీపుని వార్మప్ చేయడానికి ఉత్తమమైన ఆసనము మార్జరీ ఆసనము. కూర్చొని ఈ మార్జరీ ఆసనం చేద్దాము. ఛాతీని ఓపెన్ చేసి
వీపుని ఆర్చ్ చేయండి. వీపుని రౌండ్ చేయండి. ఆర్చ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేయండి. ఆర్చ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేయాలి. దాని తర్వాత మనము హిండోలాసనం చేద్దాము. ఇలా కూర్చొని ఒక కాల్ని ఫోల్డ్ చేసి మనము ఈ విధంగా పట్టుకొని కొంత సమయం పాటు ఉండాలి. మన పాదం యొక్క ఆర్చ్ మన మోచేయి జాయింట్ దగ్గర వెళ్ళాలి. ఈ యొక్క మోచేయి తొడ చుట్టూ ఇలా పెట్టాలి. ఈ యొక్క మోకాలు ఆ యొక్క హీల్ రెండు ఒక లైన్లో వచ్చేలాగా చూడాలి. వీపుని నిటారుగా చేసి పెట్టండి. దాని తర్వాత తొడని బాగా కదిలించుదాము. ఇలా మనం కాలుని కదిలించడం వలన మన ఈ కుడి తొడ, కుడి నడుము భాగంలో ఉండే అన్ని కండరాలపై చాలా తీవ్రమైన ప్రభావం అనేది పడుతుంది. ఇప్పుడు ఇలా ఉండి ఈ యొక్క కుడి చేతిని ఈ యొక్క కుడి పాదం దగ్గర తీసుకొని రావాలి. ఈ యొక్క బైసెప్ని ఆర్చ్ ఆఫ్ ద ఫుట్ దగ్గర తీసుకొని రావాలి. అలా తెచ్చేసి కొంత సమయం పాటు ఉండండి. ఇలా ఉండడం వలన మన ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క నడుము ప్రాంతంలో చాలా తీవ్రమైన స్ట్రెచ్ పడుతుంది. కాళ్ళ వేలని మోకాలు వైపు పెడుతూ కొంత సమయం పాటు ఇలా కాలుని తన్నినట్టుగా చేయండి. అలా చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. ఇది చాలా 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 ఇంటెన్స్ పాస్చర్. ఇలా చేసినప్పుడు మనకు ఈ యొక్క భాగంలో బాగా స్ట్రెచ్ పడుతుంది. అసలు మీ కాలు అలా రావాలంటే మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ అవసరము. ఒక్కోసారి ఈ యొక్క పాదము చేతికి బాగా రబ్ అయ్యి ఇక్కడ కొంచెం ర్యాషెస్ లాగా వచ్చేస్తాయి. జాగ్రత్తగా ఉండి చేయండి. దీని తర్వాత ఈ యొక్క బోల్స్టర్ని ఈ విధంగా పెట్టేసి మళ్ళీ ఈ కుడి పాదాన్ని ఇలా పెడుతూ మన కుడి చేతితో కాలుని పట్టుకుందాము. ఇలా ఓపెన్ చేయండి చెస్ట్ని. దాని తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చేసేయండి. ఈసారి నేను ఎడమ పాదాన్ని ఇలా ఫోల్డ్ చేసి కుడి పాదాన్ని ఇలా చేస్తూ ఎడమ మోకాల్ని పట్టుకొని ఈ విధంగా యోగదండాసనంలో ఉంటాను. అయితే ఈ యొక్క పాదము ఇక్కడ ఈ విధంగా స్లిప్ అయిపోవచ్చు. స్లిప్ కాకుండా పాదాన్ని గట్టిగా ప్రెస్ చేయాలి. అయితే మనకు సపోర్ట్ ఉండడానికి ఈ యొక్క బోల్స్టర్ని మోకాలు కింద పెట్టాము. కావాలంటే మనము ఈ విధంగా బోల్స్టర్పై కూర్చొని కూడా ఈ యొక్క ఆసనాన్ని చేయవచ్చు. ఇలా కొంత సమయం పాటు ఉండండి. ఉండి నెమ్మదిగా పాదాన్ని వదిలేసేయండి. ఇదే ఆసనాన్ని రెండో వైపు కూడా చేద్దాము. కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ పాదాన్ని ఇలా హిండోలాసనంలో తీసుకొని రండి. కాలుని బాగా ఆడించాలి. ఎడమ వైపు మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలా కొంత సమయం పాటు కాలుని బాగా ఆడించిన తర్వాత మీ యొక్క ఎడమ చేతిని ఈ విధంగా ఇటువైపు తీసుకొని వచ్చి సపోర్ట్కి కాల్ని పట్టుకోండి. కావాలంటే మనము
ఈ యొక్క మోకాల్ని ఫోల్డ్ చేసి ఆ మోకాల్ని సపోర్ట్ తీసుకుంటూ కూడా ఈ విధంగా ఆసనంలో ఉండవచ్చు. అయితే నేను ఇక్కడ ఎడమ కాలుకి సపోర్ట్ ఇవ్వడానికి కుడి చేతితో పట్టుకుంటున్నాను. మీతో వీలవుతే ఈ చేతిని వదిలేసి కూడా ఇలా కూర్చోవచ్చు. అయితే ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఈ విధంగా ట్విస్ట్ చేయండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. అసలు యోగ దండాసనం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఈరోజు మనము ఇంతవరకు ఆసనం చేశాము. దీని తర్వాత ఈ విధంగా ఎన్నో యోగదండ ఆసనాలు వాటి వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ కావాలంటే ఈ యొక్క తొడలల్లో చాలా ఫ్లెక్సిబిలిటీ రావాలి. ఈ యొక్క ఆసనాన్ని చేస్తూ ఉండండి. చేసిన తర్వాత మీలో మార్పుని మీరే చూస్తారు. మిగతా యోగదండాసనాలు మనము ముందు ఎపిసోడ్స్లో నేర్చుకుందాము. ఇక్కడ ఈ బోల్స్టర్ ఉండడం వలన మనకు చాలా సహకారంగా ఉంది. బోల్స్టర్ లేకపోతే మీరు బెడ్షీట్ని లేదా సోఫాపై కూర్చొని కూడా ఈ ఆసనాన్ని చేసుకోవచ్చు. ఈ ఆసనాన్ని చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవ్వబోతున్నాను. మీరు కూడా చూసి ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు యోగ దండాసనము. యోగ దండాసనము కష్టమైన ఆసనాలలో ఒకటి. అయితే ఈ యొక్క ఆసనానికి మన నడుము ప్రదేశంలో ఉండే కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈ యొక్క ఆసనం చేయడం వలన మన నడుము తొడలో ఉండే కండరాలపై చాలా డీప్గా స్ట్రెచ్ పడుతుంది. అందుకే ఈ ఆసనంలో కొద్దిగా ఈజీగా ఉండడానికి ఈ బోల్సర్ సహాయాన్ని తీసుకొని మనం ఆసనం చేస్తున్నాము. ముందుగా బోల్సర్ని తీసివేసి కింద కూర్చోండి. కింద కూర్చొని మనము బద్ధకోణాసనము బటర్ఫ్లై పాస్చర్ చేద్దాము. పాదాలని ఒక దగ్గర పెట్టేసి తొడలని బాగా పైకి కిందికి చేయాలి. ఇలా తొడలని బాగా పైకి కిందికి చేయడం వలన తొడ కండరాలలో మనకు బాగా ఫ్లెక్సిబిలిటీ అనేది ఏర్పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని ఇలా కదిలిస్తూ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు తొడలని బాగా కదిలించిన తర్వాత ఇంకొద్దిగా ఈ స్ట్రెచ్ ఇంటెన్స్ అవ్వడానికి ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. ముందు చూస్తూ ఉండండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇప్పుడు మనము చేతులని వెనకాలకు పెట్టేసి రెండు మోకాళ్ళని కుడివైపు వెనకాల వైపు చేద్దాము. రెండు మోకాళ్ళని కుడివైపు చేయండి, ఎడమవైపు చేద్దాము. ఇలా కొన్నిసార్లు చేయాలి. ఇప్పుడు మనము మాలాసనంలో కూర్చుందాము. పాదాలని ఈ విధంగా పెట్టేసి మాలాసనంలో కూర్చోండి. ఈ విధంగా మాలాసనంలో కొంత సమయం పాటు కూర్చోవాలి. మోచేతులు ఇలా తొడలకి తాకేలాగా పెడుతూ మనము మాలాసనంలో కూర్చోవాలి. ఎవరికైతే మాలాసనంలో కూర్చోవడానికి రాదో అలాంటి వాళ్ళు ఇలా బోల్సర్పై కూర్చొని మాలాసనం చేయవచ్చు. వీపుని నిటారుగా అయ్యేలాగా చూడండి. తొడలపై ఎలాంటి స్ట్రెచ్ పడుతుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండండి. నెమ్మదిగా చేతులను కింద పెట్టేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోదాము. ఇలా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కుడి పాదాన్ని ఈ కుడి చేయి పక్కకు తెచ్చిపెట్టి పృష్ఠాసనంలో పెట్టండి. ఎడమ కాలుని వెనకాలకి బాగా స్ట్రెచ్ చేయాలి. పృష్ఠాసనంలో ఉండాలి. పృష్ఠాసనంలో మన తొడలపై చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ పడుతుంది. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి దాని తర్వాత మోచేతులపై వెళ్ళిపోండి. మోచేతులపై వెళ్ళి ఇక్కడ ఆసనంలో వెనకాల మోకాల్ని కొంత సమయం పాటు కింద పెట్టవచ్చు.
అదే మోకాల్ని కొంత సమయం పాటు పైకి పెట్టి కూడా ఇంటెన్స్గా స్ట్రెచ్ పడేలాగా చూసుకోవాలి. ఇలా కొన్ని నిమిషాల పాటు మీరు ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళని మార్చండి. మీ మడమని మ్యాట్పై పెట్టాలి. కాళ్ళ వేళ్ళని మ్యాట్ బయటికి తీసుకెళ్ళాలి. క్రాస్గా మీ పాదాన్ని పెట్టాలి. అలా పెట్టి ఎలా అనిపిస్తుందో గమనించండి. చేతుల వేళ్ళపై వచ్చేసి నడుముని కిందికి చేసి ఛాతిని పైకి చేస్తే ఈ యొక్క స్ట్రెచ్ ఇంకా బలంగా దృఢంగా అవుతుంది. కొంత సమయం పాటు ఇలా ఉన్న తర్వాత మోచేతులపై వెళ్ళిపోండి. మోకాల్ని కింద పెట్టవచ్చు. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత వెనకాల ఉన్న మోకాల్ని పైకి చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా చేతులపై వచ్చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళని ఆడించుదాము. దాని తర్వాత మోకాళ్ళని కింద పెట్టేసేయండి. బోల్సర్పై కూర్చోవాలి. బోల్సర్పై కూర్చొని మనము హిండోలాసనం చేద్దాము. పాదాన్ని ఇలా పట్టుకొని 2 చేతులని ఇంటర్లాక్ చేయండి. మీ యొక్క కుడి పాదము కుడి మోకాలు 2 ఒకటే లైన్లో ఉండాలి. పాదాన్ని కొంచెం పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ ఇక్కడ అలానే ఉండండి. ఈ కుడి తొడ వెనకాల భాగంపై చాలా 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 ఇంటెన్స్గా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. కొంత సమయం పాటు ఇలా ఉన్న తర్వాత నెమ్మదిగా కాలుని సైడ్ టు సైడ్ చేయాలి. కాలుని బాగా కదిలించాలి. కదిలించిన తర్వాత ఇక్కడ పాదాన్ని ఎడమ చేతితో పట్టుకోండి. కుడి చేతిని పైకి తీసుకెళ్ళి ఇలా మీ చేతిని బయటికి తీసుకొని రావాలి. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మన ఈ భుజము ఈ తొడపై చాలా 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 తీవ్రంగా ప్రభావం పడుతుంది. చేతితో పాదాన్ని ఇంకొద్దిగా కుడివైపు పంపించండి. చేతితో పాదాన్ని ఇంకొద్దిగా వెనకాలకి పంపించండి. అలా చేయడం వలన తొడలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఎడమవైపు కొంచెం ట్విస్ట్ అవుతాము. గమనించండి ఎలా అనిపిస్తుందో. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. చూసారుగా, ఈ ఆసనం పేరు యోగ దండాసన్. ఈ ఆసనాన్ని కుషన్ సాయంతో చేశాము. ఈ ఆసనం చేయడం వల్ల తొడలు మరియు నడుం భాగం బాగా స్ట్రెచ్ అవుతాయి. అలాగే హ్యామ్స్ట్రింగ్ కండరాలకు చాలా మంచిది. వీపు పై భాగంలో ఉన్న కండరాలకు మంచి స్ట్రెచ్ లభిస్తుంది. తొడల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే శరీర సైడ్ భాగాల్లో కూడా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. ఎడమ పాదాన్ని కూడా అదే విధంగా మనము ఆడించాలి. అలా ఆడిస్తూ నెమ్మదిగా ఆ ఎడమ చేతిని మన ఎడమ పాదం బయటికి తీసుకొని రావాలి. మన ఎడమ చేతిని పాదం బయటి భాగంలో తెచ్చేసి ఎడమ వైపు పుష్ చేస్తూ మనము కుడివైపు ట్విస్ట్ చేయాలి. ఇది చాలా ఇంటెన్స్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయండి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా కాలుని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మనము వీపుని నిటారుగా చేసి కూర్చోవాలి. ఇలాంటి నడుములపై ఇంటెన్స్గా ప్రభావం పడే ఆసనాలు చేసిన తర్వాత మనం క్లోజ్ హిప్ ఆసనాలు చేయవచ్చు, ట్విస్ట్ చేయవచ్చు, బ్యాక్ బెండ్ చేయవచ్చు. అవన్నీ చేయకుండా మనం కేవలం ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళి రిలాక్స్ అవుతున్నాము. ఇలా కౌంటర్ చేయడం వల్ల వీపు, నడుం, తొడ కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతాయి. ఇవాల్టి ఎపిసోడ్లో మనం కృష్ణ గారిని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే,
ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారి మాటల్లో విందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నడుమ ప్రదేశంలో, తొడ ప్రదేశంలో మనకు చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ వస్తుంది. కాబట్టి ఈ కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. అయితే ఈ కండరాలు ఒకవేళ వార్మప్ కాకుండా లేదా అంత ఫ్లెక్సిబిలిటీ ఈ కండరాలలో లేకపోతే గాయాలు అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఈ ఆసనాన్ని చేయండి. రెండోది, ఎప్పుడైతే ఇలా చేతిని పెడతామో ఆ పాదము ఇక్కడ రాసుకొని ర్యాషెస్ కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీ పాదాలని, స్కిన్ని కొంచెం మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి. మూడోది, ఎప్పుడైతే ఇలా పెట్టి మనము ట్విస్ట్ అవుతామో అప్పుడు ఈ యొక్క భాగంలో ఎక్కడైనా పట్టేయవచ్చు. అయితే ఆ పట్టేసిన కండరాన్ని మనము రిలీఫ్ చేసుకోవాలి. పట్టేయకుండా మనం బాగా వార్మప్ చేయాలి. శ్వాస బాగా తీసుకోవాలి. రెండు వైపులా మనము అలా చేసినట్టు అయితే చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, నడుములో ఎటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అంటే నడుములో ప్రాబ్లం అంటే డిస్లొకేషన్ అయిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆసనాన్ని చేయాలి. చూసారుగా ఇవాల్టి ఆసనం యోగ దండాసనం. మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా పొందండి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి యోగ సూత్రం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఆసనంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.